ఇంకొక నలుగురు వీళ్ళు వైసీపీ నుంచి వచ్చారండి. వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అండి. 1 2 3 4 5. ఒకటి జాడగాడు, 2 రజనీ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, వంగవీటి నరేంద్ర గారు. 5 వెర్షన్లు వినిపిస్తున్నారండి. ఈ 5 వెర్షన్లలో వెనకున్న అదేంటి అనేది నేను మీకు చెప్తాను. చేశారు కాబట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టారు, తప్పేముంది? అరికాళ్ళ మీద కొట్టారు, తప్పేముంది? కాళ్ళతోటి తొక్కారు, తప్పేముంది? బూట్లతోటి తొక్కారు, తప్పేముంది? నేరస్తులకి కులం మతం ప్రాంతం ఏముంది? కరెక్టే. అనిత గారు, నేను మీ వీడియో కూడా వినిపించిన తర్వాత మిగతా దానికి వస్తా. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదమ్మా. అమ్మా, కాపీ కొట్టి పాస్ అయ్యి టీచర్ అయినటువంటి కత్తిరి మంత్రి గారు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదు. ఆవిడ ఉద్దేశం శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. శాంతి భద్రతలు అనే దగ్గర ఆవిడ ఓకే చట్టం అనే మాట ఆవిడ వాడారు అనుకుందామండి. దానికి మనోడు అది పట్టుకుని అంతే, ఇంకా అంతకుమించి ఆవిడేం తప్పుగా మాట్లాడింది లేదు, ఆవిడేమి తప్పు చేసింది లేదు ఈ విషయంలో. దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ, జడ్జిస్లు, కోర్టులు. నువ్వు ఒక మాజీ జడ్జిని చెప్పుకుంటావు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ కాదు. నీకు ఆ విషయం కూడా తెలుసుకో. ఫస్ట్ చట్టాన్ని అమలు చేయాల్సింది మాత్రమే న్యాయ వ్యవస్థ. చట్టాన్ని కంట్రోల్ చేయడం అంటే చట్టాన్ని కొత్త చట్టం తీసుకురావడం కానీ ఉన్న చట్టాన్ని తీసేయడానికి కానీ కేవలం రాజ్యాంగానికి పార్లమెంట్కి మాత్రమే ఉంది అధికారం. ఇప్పుడు నువ్వు ఓకే అంతేగారు ఒకవేళ బై మిస్టేక్ శాంతి భద్రతల దగ్గర చట్టం అని చెప్పడంతో ఆవిడ పాఠాలు చెప్పినా తయారైపోయావు. చట్టాన్ని కోర్టు కంట్రోల్ చేస్తుందా? చట్టాన్ని అమలు చేస్తుందా? ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేయబడింది రాజ్యాంగంలో? పౌర హక్కులకి భంగం కలగకుండా చట్టాలను ఉన్న చట్టాలను యథాతథంగా అమలుపరిచేలా చూడడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అది, అంతేగాని కంట్రోల్ చేయడానికి కాదు. ఆవిడేదో ఫ్లోలో అన్నది, నువ్వు మరి ఆ వ్యవస్థ నుంచి వచ్చానంటో, అందులో నేను జడ్జిగా పనిచేశానంటో, మరి నీకు తెలియపోవడం విడ్డూరం కదా ఇది. మళ్ళీ తగుతున్నమ్మా అని చెప్పడానికి వచ్చావు నువ్వు. న్యాయస్థానాలు కంట్రోల్ చేయటం అంటే డస్ నాట్ మీన్ తీసుకొచ్చి రోడ్డు మీద అరికాళ్ళతోటి కొట్టమని కాదు అర్థం. పోలీసులు కొట్టినటువంటి పోలీసులకి గోల్డ్ మెడల్ ఇచ్చి వాళ్ళని తీసుకుని డిఎస్పీ చేయమని కాదు అర్థం. వీడు ఎవరు తిడుతున్నాడో అర్థం కాలేదు నాకు. జగన్ గారిని తిడుతున్నాడా లేకపోతే కూటమి ఎవరు తిడుతున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే RRR గారిని పట్టుకెళ్ళి కాళ్ళ మీద ఆ కాళ్ళు కమిలిపోయేలా కొట్టించారు జగన్ గారు. ఆ కొట్టిన కారణంగా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఈయన మంచి మంచి పోస్టింగ్లు ఇచ్చాడు. మనోడు అదే చెప్తాడేమో అన్నట్టుంది. దాన్నే ఉదాహరణగా చెప్తున్నట్టు ఉందండి. వారికి ప్రమోషన్ చేయమని కాదు అర్థం. ఇక్కడ CA నాగరాజు గారికి ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా? బుర్రా బుద్ధి లేకుండా ఏ పాయింట్ కూడా కంపేర్ చేయకు జాడ శ్రావణ్. కొంచెం బుర్రతో ఆలోచించి ఇక్కడ జరిగిన సంఘటనకి దీనికి సంబంధించి ఆలోచించు. ఆ రోజు RRR గారు సొంత పార్టీ ఎంపీ కేసు పెట్టాడు. ఏ పోలీస్ అధికారి మీద ఎఫ్ఐఆర్ వేశారు? ఆ రోజు ఎఫ్ఐఆర్ వేస్తే కొట్టించింది జగన్ గారు అనే విషయం వాళ్ళు చెప్పేస్తారు బయటకు వచ్చి పోలీసులు. ఎందుకంటే ఆ రోజున పోలీసులతో కొట్టించింది జగన్ గారు కాబట్టి. ఇక్కడ CA నాగరాజు గారితో ఎవరు చేయించలేదు, కూటమిళ్ళు ఎవరు. అదేదో రాంగ్ హ్యాండ్లింగ్ జరిగింది, ఎవరికి సంబంధం లేదనడానికి ఉదాహరణే CA నాగరాజు గారి మీద వేసిన మర్డర్ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్. వైసీపీని ఏదో పైకి లేపుదాం, టీడీపీనో లేదా కూటమి ప్రభుత్వం ఇచ్చేద్దాం ట్రై చేయకండి. అసలు ఈ రెండింటికి కంపేర్ చేయడం కూడా సాధ్యం కాదు. పోలీసులకి మెడల్స్ ఇవ్వమని కాదు అర్థం. కొట్టిన వ్యక్తులు లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం అంటే మనం కాపీలు కొట్టొచ్చాం కాబట్టి బహుశా మనకు తెలియదేమో. ఆవిడ కాదు కాపీ కొడతా, అసలు నువ్వెలా వెళ్ళావు అక్కడ దాకా అంటున్నాను. చట్టాన్ని కోర్టులు కంట్రోల్ చేస్తాయని చెప్పడానికి. చట్టాన్ని కోర్టులు కంట్రోల్ చేయవు, అమలు చేస్తాయి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం అంటే అరెస్ట్ చేయాలి, సాక్ష్యాలు సేకరించాలి, న్యాయస్థానంలో పెట్టాలి, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష వేశారు. విజయవాడ నడిబొడ్డులో ఒక కాపోని లాకప్ డెత్ చేసేస్తాడా? రజనీ గారు వచ్చారు, రావడం కాపు అనే టైటిల్ తోటి వచ్చారు. ఆవిడ నీకు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? రాజ్యాంగాన్ని మడిచి మీ కపోర్ట్లో పెట్టేస్తారు మీరు. నీ కాళ్ళ పట్టుకుని నిలదీసి అడగాలని ఉంది సార్. కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అరే అయితే ఊరికి ఎక్కువ. అది ఆవిడే చెప్పింది. పాపం ముందు అంబటి రాంబాబు తెలియక మా కాపు కుర్రని చంపేశారు, టీడీపీ ప్రభుత్వం చంపేసింది, పవన్ కళ్యాణ్ గారు కాపులను చంపించేస్తాడని ఏదో మొత్తానికి మనోడు సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ తర్వాత CI గారు కూడా కాపు కులం అని తెలిసేటప్పటికి ఓకే ఈ విషయంలో కులం అనే ప్రస్తావన లేదు, కులం కోసం జరిగింది కాదు ఇది అనేది అర్థమయ్యి ఇప్పుడు రజనీ గారు చెప్తున్నారు వినండి. కాపీ తప్పు చేసినోడు కోవా ఏంటి? పెద్ద లోపల మా కాపాడు అయితే ఓకే ఎక్కువ. విఆర్లో పంపించడం ఏంటి సార్? రిమూవల్ ఫర్ సర్వీస్ రాసేయాలా 25వ తారీఖు? విఆర్లో పంపించడం ఏంటి, ఎత్తి లోపల వేయాలి, కాపాడు అయితే ఏంటి అన్నది ఆవిడ. అదే జరిగింది. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. ఎఫ్ఐఆర్ అయింది కదా. మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ పోలీస్ అధికారి అవడం అంటే మామూలు విషయం కాదు కదా. గత ప్రభుత్వ హయాంలో అలాంటి ఎన్నో జరిగాయి.
చీరాల కిరణ్ కుమార్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు కొట్టి చంపేశారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిందా? మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. జస్ట్ వీఆర్కి పంపించారు అంతే. ఎందుకంటే ఆయన సంథింగ్ ఎవరో ఒక రాజకీయ నాయకుడికి, వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడికి బంధువుట ఆయన. సుధాకర్ గారిని కొట్టిన పోలీసులు ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన ఘటనలో ఒక ఎస్ఐ మీద తూతూ మంత్రం ఎఫ్ఐఆర్ అయింది. మిగతా వెనకాల వాళ్ళు ఎవరి మీద అవ్వలేదు. ఈ అనంతబాబు గారి విషయంలో ఆయనకి సంబంధించి ఆయన చరిత్రను దాస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ, ఆయన మీద కేసులు లేవని, రౌడ్ షీట్లు లేవని, ఆయన చాలా ఉత్తముడు అని ఛార్జ్ షీట్ వేసిన పోలీసులు ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇక్కడ ఆరోపణ వచ్చిన వెంటనే ఇంకా వాస్తవాలు ఇంకా పూర్తిగా బయట పడకముందా సిఐ గారి మీద ఎఫ్ఐఆర్ అయింది, మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇంకేం చేయాలండి? ఎక్కువ అతని కోర్టులో ప్రొడ్యూస్ అయిపోతే నాగరాజు గారు రిమూవ్ ఫర్ సర్వీస్ జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. అయితే రజనీ రిమూవల్ ఫర్ సర్వీస్ అన్నారు చూడండి రజనీ గారు, ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయితే అది కూడా జరుగుతుందండి. ఆరోపణను బేస్ చేసుకుని వెంటనే శిక్ష అమలు చేయరు కదా, మీకు తెలుసు కదా, మీరు కూడా అడ్వకేట్ కదా. అవి ఆధారాలు చూడాలి. ఇప్పుడు ఇందాక జాడగాడు ఏమన్నాడు, కోర్టులు కదా చేయాలన్నారు కదా, కోర్టులు చేస్తాయండి అవి. ప్రాసెస్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాగరాజు గారిని తీసుకెళ్ళి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగాలి జరుగుతుంది. గారు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమవుతుందండి? రాజకీయ నాయకుడు అయిపోతాడు. రౌడీ షీట్ ని ధైర్యంగా ఎదిరించిన, ప్రాణాలకు తెగించిన అతను ఎవరు? రాజశేఖర్ లాగా, ఆశయం ఆవేశం సినిమాలో రామిరెడ్డి లాగా. వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని వీళ్ళకే వర్తించేస్తున్నాయండి. ఒకవేళ ఆయన ఉద్యోగం పోతే మాత్రం ఏమైంది, పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాడు అని మాట్లాడుతున్నారు ఆవిడ రజనీ గారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎక్కడుంది? కోరంట్ల మాధవ్ ఏళ్ళ పార్టీలోనే ఉన్నాడు. అంతకుముందు ఏదో మనోటి మీసాలు తిప్పేసి తోటల కొట్టేసి ఏదో ఎక్స్ట్రా చేశాడు. అది నచ్చేసింది జగన్ గారికి. ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత అతను చేసిన పని ఏంటి? తన దివ్యమంగళ రూపం ప్రదర్శన చేశాడు మొత్తం అంతా. అది తప్ప అతను చేసింది ఏమీ లేదండి. సో వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని వేల పార్టీకే వర్తిస్తున్నాయి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రోడ్డు మీద తన్నుకుంటా పోయి చంపేసిన చరిత్ర సృష్టించాడు. తన ఉద్యోగం రిస్క్ అయిద్దన్న ముందుకు వచ్చిన నాగరాజు గారికి కాబోయే కాలంలో, రాబోయే రాజకీయాల్లో ఏ పార్టీలో వచ్చి మటలు చేసిన వాళ్ళు మీ పార్టీలో ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మటలు చేసిన వాళ్ళు ఇక మీరు ఎవరికి నీతులు చెప్పగలరు? ఈ సిఐ గారు ఏం చేస్తారో ఫ్యూచర్లో, ఈయన రాజకీయాల్లోకి వెళ్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, ఎందుకు ఈ జ్యోతిష్యాలు ఎందుకు? అవసరం లేదు కదండి. అలాంటి వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు కదా. మీరు చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ మీ పార్టీకి చెందేస్తుంది, మీ పార్టీకి తగిలేస్తుంది. సార్ చూసుకోండి. ప్రవేశం చేయబోతున్నారో ఏంటో మరి అర్థం కావట్లేదు. నాగరాజు గారికి తెలుసు ఆయన చేసింది తప్పని, కానీ ఆవేశంతో చేయలేదు. చాలా ఆలోచనతో ఎవరో చెప్తేనే చేశారు. మనం అక్కడితో ఆగిపోవద్దు. నాగరాజు గారు చేసేసారు, పిచ్చి మాటలు. ఏ రాజకీయ పార్టీలో దీని వెనకాలంలో నడిపిస్తుంది? ఎందుకు వేరే పార్టీ ఎందుకు ఉంటుంది చెప్పండి రజనీ గారు. రాజకీయ పార్టీ ఉండటానికి ఇప్పుడు సాయికృష్ణ ఏమన్నా ఏ పార్టీ కన్నా చెందినుడా? లేకపోతే ఏ పార్టీ నాయకుడు మా కూటమిలో ఉన్న ఏ నాయకుడిని, ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఎవరినన్నా ఏమన్నా విమర్శిస్తూ ఉంటాడా? లేకపోతే ఎవరినన్నా తిడతా ఉంటాడా? రాజకీయాలు ఏమన్నా జోక్యం చేసుకుంటాడా? ఏం చేశాడని రాజకీయ పార్టీ? అది ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. సింపుల్ లాజిక్ కదా ఇదంతా.